మా యొక్క న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ మరియు నిరంతర వార్తలు అప్డేట్ మీరు చూడవచ్చు. అక్టోబర్ 4వ తేదీన చలో కలెక్టరేట్ను జగిత్యాల జిల్లాలోని 18 మండలాల రైతులు విజయవంతం చేయాలని రైతు ఐక్యవేదిక అధ్యక్షులు నల్ల రమేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, జై జవాన్, జై జవాన్. ఈరోజు రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో పన్నాల తిరుపతి రెడ్డి అన్న ఇబ్రహీంపట్నం గురేడకాపు సంఘపింట్ల కలవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏమంటే చలో కలెక్టరేట్ 4 తారీఖు నాడు జగిత్యాల జిల్లా మొత్తం 18 మండలాల రైతులు పిలుపునివ్వడం జరిగింది. దీనికి రైతు ఐక్యవేదిక తరపున దయచేసి అందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళ పనులు ఏదున్నా తొందరగా ముగించుకొని 10 గంటల వరకు 11 గంటల వరకు ఖచ్చితంగా జగిత్యాల కలెక్టరేట్ వరకు రాగలరు. ఎందుకంటే మనకు పనులు ఎప్పుడు ఉంటాయి, మన పనులు 365 రోజులు ఉంటాయి. కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా సమయం తీసుకొని పెద్ద ఎత్తున వేలాది మంది గల ఒక 10,000 మంది 15,000 మంది వరకు అనుకుంటున్నాం, అంతవరకు వచ్చి ఈ ధర్నాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాం. ఎందుకంటే ఈ ధర్నా నిర్వహించడము దేని గురించి అంటే రైతు రుణమాఫీ, రైతు భరోసా, వడ్లకు బోనస్ ధర. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు, వరికి బోనస్ అని చెప్పినారు. ఇప్పుడు ఏమని చెప్తున్నారు, సన్నపడ్లకే బోనస్ అని చెప్తున్నారు. సన్నపడ్లు 3,000 రూపాయల క్వింటలు బయటనే పోతున్నాయి. అయినా ఇచ్చేది ఏమున్నది, 2,800కి ఎవరన్నా సెంటర్లు అమ్ముకుంటారా? అమ్ముకోరు. ఖచ్చితంగా సెంటర్ల సొసైటీ సెంటర్లో కానీ ఏ సెంటర్లో పోసిన వాటికి ఖచ్చితంగా వాటికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ 3 అంశాల మీద చలో కలెక్టరేట్ 4 తారీఖు నాడు ఈ ధర్నాను విజయవంతం చేయాలని 18 మండలాల రైతులకు జగిత్యాల జిల్లా రైతులకు అందరికీ పేరు పేరున తెలుపుతూ జై జవాన్, జై జవాన్. చలో కలెక్టరేట్ 4వ తారీఖు రోజు జిల్లా నలుమూల నుంచి ప్రతి ఒక్క రైతు ప్రతి కుటుంబం నుంచి ఒక రైతు అక్కడ నిరసన తెలపడానికి బయలుదేరాలని, ఎట్లాగైతే గతంలో మనం ఎన్నో ఉద్యమాలు చేసినాం, గత ప్రభుత్వాలను మనం వాళ్ళ మెడలు వంచి మన మద్దతు ధరలైనా మక్కల ధరకైనా ఏదైనా సాధించినాం. ఈసారి కూడా పెద్ద ఎత్తున మనం పార్టీలు కులాలు మతాలు అన్నీ పక్కకెట్టి అన్నిటికీ మనం రైతులం ఫస్ట్, రైతుల తర్వాతనే పార్టీలు. ఈ రైతులం మన కొరకు మనం ఉద్యమించకపోతే ఎవరు రారు. ఏ ప్రభుత్వం వచ్చినా మన పరిస్థితికి ఇంతే ఉంది. వాళ్ళు గత ప్రభుత్వాలు వాళ్ళు ఇచ్చిన హామీలు కాకుండా ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారు, వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తామన్నారు, రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఇస్తా అన్నారు. మన రుణమాఫీ డిసెంబర్ 9 నాడు మనం అసలు ముఖ్యమంత్రి తొలి సంతకమే రుణమాఫీ చేస్తామన్నారు. మన 9 తారీఖు పోయింది, మళ్ళీ ఆగస్టు 15 తారీఖు అన్నారు, అది పోయింది ఇది పోయింది, అన్నీ వాళ్ళు కాలయాపన చేస్తారు తప్ప ఇప్పటికీ 100కు ఒక 30% మంది కూడా రుణమాఫీ కాలేదు. ఆ రుణమాఫీని వెంటనే షరతులు లేకుండా రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, అట్లాగే రైతు భరోసా 5,000 అట్లాగే మీరు సన్నపు ధాన్యం కానీ అంటారు, సన్నపు ధాన్యం మార్కెట్లోనే ఎక్కువ ఉంది ధర, మీరు దానికి కాదు దొడ్డు ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇబ్రహీంపట్నంలో రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వచ్చే నెల 4వ డేట్ నాడు కలెక్టరేట్ ముందు ధర్నా నిరసన కార్యక్రమం ఉంది కాబట్టి ప్రతి రైతు 18 మండలాల నుంచి వచ్చి ఈ ప్రభుత్వం మెడలు వంచాలని చెప్పేసి ప్రతి రైతును కోరుతున్నాం. ఎందుకంటే రైతులు అడిగింది లేదు, వాళ్ళే మేము ప్రభుత్వంలో ఏర్పడిన వెంటనే రైతు రుణమాఫీ, అలాగే రైతులకు వడ్లకు బోనసు, అలాగే రైతు భరోసా ఇస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ రైతులను మోసం చేస్తుంది. రైతులను మోసం చేసి గద్దెనెక్కిన ప్రభుత్వం వెంటనే రైతులకు ఈ హామీలను నెరవేర్చాలి. లేని వేళ ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా
ఈ రైతుల ఐక్యవేదిక ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే రైతులకు అన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐక్యవేదిక వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్, జై జవాన్, రాజ్యం లేదు, రాజ్యం లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే మనవి, రైతులు ఏనాడు మాకు రుణమాఫీ కావాలని ఇది కావాలని ఏ రోజు కోరుకోలేరు. మీరే గద్దెనెక్కడానికి లేనిపోని హామీలు ఇచ్చి మమ్మలను పరిశాన్ చేస్తున్నారు. రైతు రోడ్డు ఎక్కని పరిస్థితులు లేవు. మేము పని చేసుకోమంటామా, మేము రోడ్లు ఎక్కమంటారా, తిరగమంటారా చెప్పండి. రేవంత్ రెడ్డి గారు మాది ప్రజల పాలన అంటున్నావు, మరి రోడ్లు ఎక్క పరిస్థితి మాకు ఎందుకు తీసుకొస్తున్నాయి దాపరం? చేస్తామని లేకుంటే చేయమని చెప్పండి. మాకు ఈ కాలయాపనతో ఎన్ని రోజులు ఈ కాలయాపనతో మేము రోడ్లు ఎక్కుడు, నిరసన తెలుపుడు, కలెక్టరేట్లు ముట్టనిచ్చుడు, ఇవన్నీ మాకు ఎల్ల కాలం ఇదే పనే. రైతులకు ఇంకేం పని లేదు. గడ్డి లేదు, గడ్డి విక్కోద్దాం, పంట పండించుకోదా? చేస్తామంటే చేయండి, లేకుంటే ఊకోండి సార్. ప్రజల తరపున నేను కోరుతున్నాను. జై జవాన్. ఈరోజు జైత్యాల జిల్లా ఐక్యవేదిక తరపున ఇబ్రాహీంపట్నం మండల హెడ్ క్వార్టర్లో 4వ తారీఖు రైతు ధర్నా తలపెట్టిన సందర్భంలో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. రైతులు ప్రతి 18 మండలం నుంచి ప్రతి రైతు ఖచ్చితంగా ఐక్యంగా ఉండి కలెక్టరేట్కు 10 గంటలకు 4వ తారీఖు తప్పనిసరిగా వచ్చేసి అలాంటి ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా రైతులను వేడుకుంటున్నాం. ఇది మన అందరి సమస్య. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనమందరం ఏకమై పోరాడితే తప్ప సాధించుకోము. గతంలో ఎన్నో ధర్నాలు చేసేసి తెలంగాణ లాంటిదే సాధించుకున్నాం. ఇప్పుడు రైతులకు ముఖ్య సమస్య ఏంటంటే రైతు రుణమాఫీ. మరి ముఖ్యమంత్రి గారేమో అందరికీ రైతు రుణమాఫీ అని చెప్పేసి ప్రెస్ మీట్లో కానీ స్టేజ్ల మీద చెప్తున్నాడు. మరి ఇక్కడ లోకల్ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి చాలామందికి రైతు రుణమాఫీ రాలేదు. మొన్ననేమో రేషన్ కార్డు లేని వాళ్లకు రైతు రుణమాఫీ ఇస్తామని చెప్పేసి దాని గురించి ఇప్పటికీ లేదు. బయట దేశాలు ఉన్న రైతులు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఇలాంటిది ఇంకా విధి విధానాలు రాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రుణమాఫీ ఎందరికైంది ఎందరికి కాలేదు కూడా ఇప్పటికీ వ్యవసాయ అధికారులు కూడా చెప్పడం లేదు. మరి రైతు భరోసా ఇప్పటికీ పంటలు అందరూ ఎన్నో రుణాలు తీసుకొచ్చేసి పంటలు వేసుకున్నారు. రైతు భరోసా కానీ ఇప్పటికీ 7,500 ఇస్తామన్నది అది కాలేదు. పాత ప్రభుత్వం ఇస్తామన్నది అది కూడా కాలేదు. అదే కాకుండా మరి వరి పంటకు బోనస్ ఇస్తామన్నారు. సన్న పంటలకి ఇస్తాం, దొడ్డు పంటలకి ఇవ్వమని చెప్పేసి ఇదొక కొండి పెడుతున్నారు. ప్రతిదానికి రైతులకు కొండీలు పెట్టుకుంటావు, బైపాస్ చేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ పోవడం అవుతుంది. మరి ఆ రోజు ఈ దేవుని మీద మొక్కులు, ఆ దేవుని మీద మొక్కులు, ఎక్కడికి పోతే అక్కడ రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ అన్నిటి మీద ప్రామిస్ చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా దసరా లోపని చెప్పేసి అంటుండు పూర్తి విధానాలతోటి ఖచ్చితంగా రైతులకు భరోసా ఇచ్చి లేని ఏడల ఇది కేవలం జిల్లా యంత్రాంగం జరుగుతుంది. రాబోయే తరంలో పెద్ద ఎత్తున ఎక్కడెక్కడ స్తంభింపజేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇట్టిని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి రైతును వేడుకుంటుంది. జై జవాన్.